ఫ్రీగా ఉన్నారు సార్. జగన్ గారు పాదయాత్రలో ఏమైనా పాల్గొనబోతున్నారా? ఆయన పాల్గొంటారు, నేను అంటే ఆయనకు తోడుగా ఏమన్నా? లేదు, అక్కర్లేదు సార్. సార్ ఆయనతో స్పీడ్గా నేను నడవలేను, చాలా స్పీడ్గా నడుస్తాడు ఆయన. ఓకే సార్. అన్నాళ్ళు చాకరీ నేను చేయలేను, అంత శారీరక శ్రమ కూడా నేను చేయలేను. ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే వెతుక్కోవాలి. కుమారుడు పేరుని కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు అంటే మీ కుమారుడు బందర్లో 2029లో జెండా పాతే అవకాశం ఉందా? 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే రెపరెపలాడబోతుంది మచిలీపట్నంలో. అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే పనిచేస్తున్నాడు, బాగా మెరుగ్గా పనిచేస్తున్నాడు, ప్రజల మనసులు చూరకుంటాకి, ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి అహోరాత్రులు పనిచేస్తున్నాడు. జగన్ మెచ్చి సీట్ ఇస్తే అతనే నుంచుంటాడు, అతనే ఎమ్మెల్యే అవుతాడు. ఎందుకంటే సీట్ ఇవ్వాల్సింది మా నాయకుడు కాబట్టి అవకాశం ఎవరికి ఇస్తే వాళ్ళు అవుతారు. కాదనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇస్తే ఆడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి వెళ్తాడు బందర్లో రేపు 29లో. జగన్ సీఎం కావడం ఖాయం ఖచ్చితంగా. ఇప్పుడే ప్రజల ఇండికేషన్ ఇస్తున్నారు, సార్ జగన్ని మనం అనవసరంగా కోల్పోయాం అనేది ప్రజల్లో విపరీతమైనటువంటి వేదన ఉంది. ఖచ్చితంగా జగన్ని గెలిపించాలనే సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా సార్. మీ అభిప్రాయము మీది ఉంది సార్. ఈ 2029లో ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూద్దాం సార్. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కదా, ఇంకా అప్పటి వరకు వేచి చూద్దాం. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళకి అండగా ఉన్నాడు. ఇంకా ఓకేనా, బీజేపీ జనసేన కలిసి టీడీపీకి అండగా ఉన్నాయి.